Okay, my previous class lo edana doubts undamma. See the differences between data and files having a two types of files. One is the text file, another one is the binary file. Okay na, previous class lo edana doubts unte you may raise your questions ma, otherwise continue class. Edana No doubts doubt, unda? sir. Okay, see here having a two types of files. Manam yesterday class lo kuda we are having a two types of files, data files. That is, one is the text file, another one is the binary file. Text file nothing but an మనం యాజ్ యూజువల్ గా మనం క్యారెక్టర్ మనకు క్యారెక్టర్స్ న్యూమరిక్ వాల్యూస్ ని ఇన్సర్ట్ చేసేది టెక్స్ట్ ఫైల్ మా. బైనరీ ఫైల్ నథింగ్ బట్ సిస్టమ్ ఫైల్. దట్ ఈస్ ద సిస్టమ్ యా లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేస్తుందంటే దట్ ఈస్ ద 0 to 1. ఓకేనా, ఆ 0 to 1 ఎట్లా కన్వర్ట్ చేస్తుంది, ఆ 0 to 1 కూడా మిషన్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేసేదాన్ని మనం బైనరీ కోడ్స్ అంటాం. వేరాస్ ఆ బైనరీ కోడ్ మనం ప్రోగ్రామ్ లో చూసినట్టయితే ఈ బైనరీ కోడ్ అనేది మనకి ఎట్లా సింబాలికల్ గా డాట్ స్టార్ యాష్ ఇట్లా స్పెషల్ క్యారెక్టర్స్ గా మనకి డిస్ప్లే అయితే బైనరీ కోడ్ గా కన్వర్ట్ చేసుకుంటుంది. Here system can read only two types of files, that is one is the text file, another one is the binary file. ఇవి రెండిట్లోనే మనం ఏమి ఇన్పుట్ ఇచ్చినా దాన్నే స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఓకే, అంటే ఫైల్స్ క్రియేటింగ్, వీఆర్ క్రియేటింగ్ ద ఫైల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ టు స్టోరింగ్ ద డేటాబేస్. మనం డేటానే దాంట్లో క్రియేట్ చేస్తున్నామా, C++ లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసిన దాన్ని డేటా దాంట్లో స్టోర్ చేస్తున్నాము. వీఆర్ స్టోరింగ్ ద డేటా ఇంటూ ఫైల్స్ లో స్టోర్ చేస్తున్నాం. ద ఫైల్ హ్యాస్ బీన్ స్టోర్డ్ two different types of data files, that is the text file, another one is the binary file. ఒకటి మనం స్టోర్ చేయాలనుకుంటే టెక్స్ట్ ఫైల్ గా స్టోర్ చేస్తాము, లేకపోతే బైనరీ ఫైల్ గా స్టోర్ చేస్తాం. ఇస్ ఇట్ క్లియర్? Clear, sir. See, what is the differences between text file and binary file? టెక్స్ట్ ఫైల్ అంటే ఏమి, బైనరీ ఫైల్ అంటే ఏమి, దాంట్లో ఉండే డిఫరెన్సెస్. సీ ద డిఫరెన్సెస్ బిట్వీన్ టెక్స్ట్ ఫైల్ అండ్ బైనరీ ఫైల్. See the differences between text file and binary file. What is the differences between text file and binary file? Let us see simple. How the text file will handling a new lines. That is in text file various characters transaction of performs such as careers returns. అంటే టెక్స్ట్ ఫైల్ అంటే క్లియర్ టెక్స్ట్ ఫైల్ ఉంటుందమ్మా. నథింగ్ బట్ మనం న్యూమరిక్ వాల్యూస్ కావచ్చు, లేకపోతే సి క్యారెక్టర్స్, వర్డ్స్, లెటర్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ ఈస్ బిలాంగ్స్ టు టెక్స్ట్ ఫైల్. క్లియర్ గా డిస్ప్లే అవుట్పుట్ మనకి టెక్స్ట్ గానే కనబడుతుంది. వేరాస్ ఇన్ బైనరీ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ సిస్టమ్ లాంగ్వేజ్, దట్ ఈస్ 0 to 1. ఆ 0 to 1 ని మిషన్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేసేదే ASCII ద్వారా కన్వర్ట్ అవుతుందమ్మా. వాట్ ఈస్ ద డిఫరెన్సెస్, వాట్ ఈస్ ద బెనిఫిట్స్ ఆఫ్ బైనరీ అండ్ టెక్స్ట్ ఫైల్ అనుకున్నప్పుడు, see these are the benefits. Here the storage capacity, whereas in text file లో చూసినారంటే here having a 7 bytes, that is the numeric values 42.9876 అనే టెక్స్ట్ ఫైల్ యొక్క కెపాసిటీ అంతా 7 bytes గా స్టోర్ అవుతుంది. అంటే మీరు దాన్ని టెక్స్ట్ గా కన్వర్ట్ చేసినప్పుడు. whereas if you are converting into binary file లో కన్వర్ట్ చేసి ఆటోమేటికలీ నియర్లీ 3 bytes here decreasing, just 4 bytes గానే వాల్యూస్ ఉంటుంది. దట్ ఈస్ ద స్టోరేజ్ ఆఫ్ ద డేటా. మనకు డేటా కన్జంప్షన్ దాంట్లో టెక్స్ట్ కన్నా బైనరీ ఫైల్లో అంటే తక్కువ కన్జంప్షన్ ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ మనం టెక్స్ట్ లోనే మనం డేటా ఇన్సర్ట్ చేస్తామా. బికాస్ ఆఫ్ బైనరీలో ఇన్సర్ట్ చేసి మళ్ళీ దాన్ని డేటా కన్వర్ట్ చేసే కన్నా డైరెక్ట్ గా మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు 3 bytes ఎక్కువైనా కూడా we may insert data into the text file and create the files. See,
See, this is the readability, storage and accessibility. How to access, how to store, how to read the text file. See the differences between a binary and a text files ma. అంటే మీరు డేటా యాక్సెస్ చేయడం కానీ దాని యొక్క స్టోరేజ్ కెపాసిటీ కానీ అట్ ద సేమ్ టైం storage, accessibility, readability of the text and binary. See the differences. What readability of the text file are readable and thus can be easily edit usable anywhere in editor because of we are storing the text data. Suppose ikkada text file and binary file undima, this is the text file. Clear ga kanabartundi kabatti we may edit the file also. ఇక్కడ డైరెక్ట్ గా మనము టెక్స్ట్ అనేది మార్చేసి బైనరీ పెట్టచ్చు ఆర్ యూ మే ఎడిట్ బైనరీ అనే దాంట్లో టెక్స్ట్ పెట్టచ్చు బికాస్ ఇట్స్ విజిబుల్ ట్రాన్స్పరెన్స్లీ వి నో ద టెక్స్ట్. మనకి ఏ లాంగ్వేజ్ అర్థమవుతుంది, న్యూమరిక్ ఆర్ క్యారెక్టర్స్, ఇవి రెండే వీ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. సి వెరాస్ ఇన్ సిస్టమ్ బైనరీ ఫైల్స్ నాట్ రీడబుల్ బికాస్ వీ డోంట్ నో హౌ టు రీడ్ ద బైనరీ ఫైల్స్. ఇస్ ఇట్ క్లియర్? సి ద డిఫరెన్సెస్. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందమ్మా, ఇక్కడ టెక్స్ట్ లో వీ కెన్ రీడ్ ఈజీలీ because we know the character. What is the character and what is the numeric values, what are the words, clearly we can understand the text. That is the మనకి సింపుల్ ఇంగ్లీష్ లో కానీ లేకపోతే ఇక్కడ ఉండే లెటర్స్ మొత్తం ఈజీలీ అండర్స్టాండ్. దట్ ఈస్ ద టెక్స్ట్ ఫైల్. వెరాస్ ఇన్ బైనరీ ఫైల్స్ లో సి ఇన్ బైనరీ ఫైల్స్ we cannot readable, we cannot write, we can write but we cannot read because we don't know what is the inside of the binary file. అంటే బైనరీ ఫైల్ కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా see these are the differences between a text and binary files. What is the readable? Readable ante we can read easily in a text file but we cannot read the text, we cannot read the data inside the binary files because of binary files em chestundante automatically it is converted into system ante system code ga convert chestundi. That is the ASCII, American Standard Code for Information Interchange. మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్లీ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ మెషిన్ లాంగ్వేజ్ కాబట్టి we cannot able to read the binary files. See what is the storage capacity means storage capacity that is less than the text file because text file can occupy the space more than the binary files. Binary files కన్నా కూడా text file ఎక్కువగానే స్పేస్ ఆక్యుపై చేస్తుందమ్మా. నెక్స్ట్ binary files లో it occupies the space less than the text files. What is the accuracy? See the accuracy while reading or writing the numbers, some conversions errors may occur in a text file. It's common. Whereas in binary file, highly accurate for numbers because it stores the exact internal representation of the values. Is it clear? అంటే యాక్చువల్ గా కంపారిజన్ టెక్స్ట్ ఫైల్ కి మనకి ఇక్కడ బైనరీ ఫైల్ చూడండి. సి ఇఫ్ యు రైజ్ యువర్ టెక్స్ట్ ఫైల్ లో ఏదైనా టైప్ చేసినప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ కావచ్చు, న్యూమరిక్స్ వాల్యూస్ కావచ్చు, ఆటోమేటిక్లీ ఇన్ వర్డ్ లో చూసినారంటే గ్రీన్ లేకపోతే ఎల్లో గ్రీన్, బ్లూ ఆర్ రెడ్ అంటే గ్రామటికల్ కావచ్చు, స్పెల్లింగ్ కావచ్చు, లేకపోతే కరెక్షన్స్. ఇది మూడు అనేది కింద అండర్లైన్ లాగా వస్తుంది. వెరాస్ ఇన్ బైనరీ ఫైల్స్ అంటే టెక్స్ట్ ఫైల్ లో మీ యొక్క కరెక్షన్ యూ మే కరెక్ట్ ఇట్ ఈజీలీ బికాస్ రైటింగ్ కావచ్చు, టైపింగ్ కావచ్చు, అక్కడే ఆ క్వశ్చన్ మార్క్స్ ఏదో ఒకటి రైజ్ అవుతుంది. ఆ లైన్స్ వచ్చినప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్ యూ మే కరెక్ట్ ఇట్. వెరాస్ ఇన్ బైనరీ ఫైల్ లో యూ కెనాట్ ఫైండ్ అవుట్ ద స్పెల్లింగ్ మిస్టేక్ బికాస్ ఏమి మీరు టైప్ చేస్తే ఆటోమేటిక్లీ
the interchange information has been converted into system language గా కన్వర్ట్ అయిపోతుంది కాబట్టి నువ్వు స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చినా నువ్వు ఇచ్చే వేరియబుల్స్ నువ్వు ఇచ్చే న్యూమరిక్ వాల్యూస్ నే డిఫాల్ట్ గా సిస్టమ్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇంటూ బైనరీ ఫైల్స్. వి కెనాట్ ఫైండ్ అవుట్ ద మిస్టేక్స్ ఇన్ దట్ బైనరీ ఫైల్స్. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందమ్మా? అంటే సీ ద డిఫరెన్సెస్ టెక్స్ట్ కి బైనరీకి. మనం టెక్స్ట్ ఫైల్స్ లో మనం ఏదన్నా కానీ సపోజ్ ఎర్రర్స్ ఇది ఏమన్నా రైజ్ అయిందే యు మే కరెక్ట్ ఇట్. whereas in binary అంటే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ యూ గివ్ ద ఇన్ఫర్మేషన్ ఇమీడియట్ గా బైనరీ ఫైల్ కన్వర్ట్ చేసి మళ్ళీ మనకి ఇస్తుంది. ఓకే, యూ కెనాట్ ఫైండ్ అవుట్ ద మిస్టేక్స్. కాబట్టి దట్ ఈస్ ద హైలీ అక్యురేట్ ఫర్ ద నంబర్స్ బికాస్ ఇట్ స్టోర్స్ ద ఎగ్జాక్ట్ ఇంటర్నల్ రిప్రజెంటేషన్ జస్ట్ యు ఆర్ గివింగ్ ద రిప్రజెంటేషన్. దట్ ఈస్ ద ఇంటర్చేంజ్. మీరు ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తారో దాన్ని క్యాచ్ చేసుకొని ఇమీడియట్ గా ఆ ఇన్ఫర్మేషన్ మీకు అవుట్పుట్ గా ఇచ్చేదాన్ని ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్ ఇంటర్నల్ రిప్రజెంటేషన్స్ అంటారు. ఇస్ ఇట్ క్లియర్? Clear, sir. See, opening the file. What is the use of opening the file? How to create the files in C++? మనం యాక్చువల్ గా నార్మల్ గా అయితే నోట్ ప్యాడ్ లో జస్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్ చేసుకొని we can open the file with the help of notepad. Okay, whereas in a program lo manam how can you open the file? Because here I am creating abc.txt file. For example, see that here open stream found, that is the abc.txt file anedi open chestunna. Endukra ante the file has been creating. Okay, here I am creating the file create చేస్తున్నా. ఏమని క్రియేట్ చేస్తున్నాను? file.txt file అని క్రియేట్ చేస్తున్నా. that is by default text file has been created with the help of f-stream nothing but an file stream. both input and output కావాలంటే యాక్చువల్ గా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ f-stream ఇచ్చినాను, బట్ here I am creating f-stream header file for both writing into the file and reading into the file, append into the file. అంటే మనకి ఇన్పుట్ కావచ్చు, అవుట్పుట్ కావచ్చు, అప్పండ్ కావచ్చు, మొత్తం వర్క్ చేయాలంటే ఏం చేయాలా? యూ మస్ట్ ఇంక్లూడ్ ద హెడర్ ఫైల్, దట్ ఈస్ ద ఎఫ్ స్ట్రీమ్ ఫైల్ స్ట్రీమ్ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేస్తే యూ మే రైట్ ద ఫైల్, యూ మే రీడ్ ద ఫైల్, యూ మే అపెండ్ ద ఫైల్. ఓకేనా? ఫైల్ లోపల ఏముందో డేటా మనం చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వీ కెన్ ఓవర్ రైట్ ద డేటా ఆర్ వీ మే ఇన్సర్ట్ డేటా. ఓకేనా? అంటే ఈ మూడు కంటెంట్ వర్క్ చేయాలంటే ఏం చేయాలా? జస్ట్ సింపుల్ ఎఫ్ స్ట్రీమ్ అనే హెడర్ ఫైల్ యూజ్ చేస్తాం. Whereas here I am created o-stream if stream, that is o-stream ante output of the stream. What is the output of the stream? Same, if stream is the input of the stream. Same, ikkada ee header output ante just it is opening the file, that is abc anedi file name ichi nen create chestunna. Okay, using constructions, that is the function. This method is useful when we open only one file in a stream. To open a file using constructor function, we create an object and desired stream, and installing that object decide the name. For example, see o-stream, that is the output of the stream abc.txt file and istunte automatically the file has been created. New file has been created using the object of the function. Okay, our function use చేసుకునేసి we are creating the file, that is abc.txt file అనేది క్రియేట్ చేస్తాం. after creating the file we should insert the data. మనం ఇన్సర్ట్ చేసిన డేటానే మనం అవుట్పుట్ చూడాలంటే we create an object port of the class o-stream opens the file abc.txt file. The file has been created automatically. If the file has been created, the file automatically opens. ఓకేనా? ఒకసారి ఫైల్ క్రియేట్ అయితేనే ఆటోమేటిక్ గా ఫైల్ హాస్ బీన్ ఓపెన్. అంటే ప్రోగ్రామ్ లో ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది? జస్ట్ ఆ ఫైల్ హాస్ బీన్ క్రియేటెడ్ యూజింగ్ ఎఫ్ స్ట్రీమ్ ద్వారానే మనము ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకుని వీఆర్ క్రియేటింగ్ ద ఫైల్. వన్స్ ద ఫైల్ హాస్ బీన్ క్రియేటెడ్ ఆటోమేటిక్లీ మీరు ఇన్సర్ట్ చేసే డేటా హాస్ బీన్ ఇన్సర్టెడ్ ఇంటూ దట్ సేమ్ ఫైల్. ఓకే, మనము ఓపెన్ చేసిన ఫైల్లో మనము ఏమి డేటా ఇన్సర్ట్ చేసినా ఆటోమేటిక్లీ ద డేటా హాస్ బీన్ ఇన్సర్టెడ్ ఇంటూ abc.txt file లోనే ఇన్సర్ట్ అవుతుందన్నమాట. We'll create an object. After creating an object fin of a class if stream opens abc.txt file and attaches it input stream for reading. Is it clear? అంటే మనం ఒక్కసారి ఓపెన్ చేసిన ఫైల్ ని
ఏమవుతుందంటే ఆటోమేటికల్లీ ఇట్ ఈస్ క్రియేటింగ్, అంటే మనం ఇన్సర్ట్ చేసిన ఫైల్ మనము ఇన్సర్ట్ చేసే డేటా ఆటోమేటికల్లీ ఇట్ ఈస్ ఇన్సర్టెడ్ ఇంటూ సేమ్ ఫైల్. ఓకే, దట్ ఈస్ abc.txt ఫైల్లో మనం క్రియేట్ చేసిన ఫైల్ దాంట్లోనే ఇన్సర్ట్ అవుతుంది అనమాట. ఓకే ఓకే సార్. using this అంటే say this is the content అంటే ఓపెన్ ఫైల్ స్ట్రీమ్ లో యూజ్ చేసుకునేసి జస్ట్ వీఆర్ క్రియేటింగ్ ద టెక్స్ట్ ఫైల్. హౌ టు క్రియేట్ ద టెక్స్ట్ ఫైల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, నేమ్ ఏమైనా ఇచ్చుకోవచ్చు, file.txt లేకపోతే mohan.txt, munish.txt, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ యూజ్ చేసుకొని డాట్ ఎక్స్టెన్షన్, ఓకే డాట్ txt అనేది ఎక్స్టెన్షన్ ఇస్తేనే ఇట్ మే క్రియేటెడ్ టెక్స్ట్ ఫైల్. ఓకే, ఫైల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ if stream. Okay, if stream create the input of the stream, whereas the open open file anappudu defaultly the file has been opened. Okay, using the syntax, these are the syntax to open the file or inserting the document. Okay, see the file has been opened. Once a file open chesinamu, data has been inserted. Data insert chesa file close chestane kadama save. క్లోజింగ్ ముందు ఏం చేస్తాము, మనం డేటా ఇన్సర్ట్ చేసిన దాన్ని క్లోజ్ చేస్తేనే డేటా హ్యాస్ బీన్ సేవ్డ్ ఇంటూ ద సేమ్ ఫైల్. ఓకే, మనం ఇన్సర్ట్ చేసిన డేటా మనకి సేవ్ అయిపోతుంది. బట్ క్లోజ్ చేయకుండా ఉంటే ఏమవుతుంది, యూ మస్ట్ ఇన్సర్టింగ్ ద డేటా కంటిన్యూస్లీ, వెరాజ్ యూ నీడ్ టు క్లోజ్ ద ఫైల్. ఫైల్ ఓపెన్ చేస్తే డేటా ఇన్సర్ట్ చేసినాము, ఆటోమేటిక్లీ యూ మస్ట్ క్లోజ్ ద ఫైల్. బికాస్ ఆఫ్ మనం సిస్టమ్ కూడా ఓపెన్ చేస్తున్నాము, సిస్టమ్ లో వర్క్ చేస్తున్నాము, ప్రాసెస్ అయిపోతే, ప్రోగ్రామ్ అయిపోతే, ఎవ్రీథింగ్ డన్. బట్ బిఫోర్ ఆఫ్టర్ కంప్లీటింగ్ అవర్ వర్క్, మనం పని అంతా కంప్లీట్ చేసినాక ఏం చేస్తాము, మస్ట్ షుడ్ షట్ డౌన్ యువర్ సిస్టమ్. ఎందుకు షట్ డౌన్ చేస్తామా, బికాస్ ఆఫ్ ఆ డేటా బ్యాక్ సైడ్ ఉన్న యాప్ రన్ చేస్తుంది, లేకపోతే కన్జంప్షన్ ఆఫ్ పవర్ ఏదో ఒకటి దానికోసము మస్ట్ షట్ డౌన్ ద సిస్టమ్. సేమ్ థింగ్ ఇక్కడ ఫైల్ ఓపెన్ చేసినాము, ఫైల్ హ్యాస్ బిన్ క్రియేటెడ్, డేటా హ్యాస్ బిన్ ఇన్సర్టెడ్ ఇంటూ సేమ్ ఫైల్, దట్ ఈస్ ద టెక్స్ట్ ఫైల్ లో ఇన్సర్ట్ అయింది, డేటా క్రియేట్ అయిపోయింది. ఫైల్ అంతా అయిపోయినాక యూ మస్ట్ క్లోజ్ ద ఫైల్. హౌ టు క్లోజ్ ద ఫైల్, how to close the file, just this is the syntax to close the file. fin.close function is close the file. Why? Because the connection with a file are automatically closed when the input and output streams object expires means nothing but that మీరు ఇవ్వాల్సిన ఇన్పుట్ డేటా has been inserted, data insert అయిపోయినాక automatically the file has been closed. Because however we can close the file explicitly by using close function method, then only the file has been closed. Okay, this is the file input close. What is my input? Close the file. This function represents to close the file. Em file open ayindi, which file has been created by you. అంటే మనం file.txt file లేకపోతే abc.txt file ఇట్లా డిఫరెంట్ ఫైల్స్ ను ఓపెన్ చేస్తుంటాము, డేటా ఇన్సర్ట్ చేసినాము, ఆటోమేటిక్లీ the file should be closed with this syntax. pin.close అనే ఫంక్షన్ ద్వారానే ఆ ఫైల్ మనం ఓపెన్ చేసిన ఫైల్ ని క్లోజ్ చేసుకోవచ్చు అన్నమాట. See, closing a file flushes the buffer when means data remaining. ఎందుకు ఫైల్ క్లోజ్ చేద్దామంటే because of the data remaining in the buffering of input and output stream is moved to its appropriate places. For example, when an input files connect is closed, the data is moved from input buffers to the program. When an output file connected is closed. Is it clear? మనం ఇచ్చిన ఇన్పుట్ అయితే డేటా ఫైల్ లో ఉంటుందమ్మా, whereas output, where is the output? మనం ఇచ్చిన ఇన్పుట్ ఫైల్ has been created, okay, input has been inserted, data has been inserted, అంటే ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది, file.txt ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ file.txt ఫైల్ కావచ్చు, లేకపోతే abc.txt ఫైల్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, డేటా has been inserted. మనకి ఇన్సర్ట్ అయిన డేటా మనం చూడాలి కదమ్మా, ఏం డేటా ఉంది చూడాలంటే ఏం చేయాలా,
before when you close the file, then only you can see the data. When you close the file, then only you can see the data. ఫైల్ ని క్లోజ్ చేస్తేనే ఫైల్ లోపల ఉన్న కంటెంట్ ని మనం చూడాలి. ఫైల్ క్లోజ్ కావాలంటే ఏం చేయాలా? విత్ దిస్ సింటాక్స్ యు మే క్లోజ్ ద ఫైల్. దట్ ఈస్ fin does close ఫంక్షన్. ఈ క్లోజ్ ఫంక్షన్ యూజ్ చేస్తే ఆటోమేటిక్లీ విచ్ ఈస్ ఓపెన్ అంటే యా ఫైల్ అయితే ఓపెన్ ఉందో ఆటోమేటిక్లీ ద ఫైల్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ విత్ దిస్ సింటాక్స్. దెన్ ఓన్లీ యూ క్యాన్ వ్యూ ద డేటా వాట్ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ ద ఫైల్. ఆ ఫైల్ లోపల మనకి డేటా ఏముందని తెలియాలంటే ఫైల్ క్లోజ్ చేస్తే తప్పితే ఆ ఫైల్ లోపల ఏముందని తెలియదు. సో అందుకే మనము ఫైల్ని ఓపెన్ చేసిన ఫైల్ని ఇన్సర్ట్ చేసిన ఫైల్ని ఆటోమేటిక్గా క్లోజ్ చేయాలి. కాబట్టి మనం యూజింగ్ దిస్ సింటాక్స్ పిన్ డాట్ క్లోజ్ అనే సింటాక్స్ ఫంక్షన్ని యూజ్ చేసి వీఆర్ క్లోజింగ్ ద ఫైల్. వెన్ అన్ అవుట్పుట్ ఫైల్ కనెక్టెడ్ ఈస్ క్లోజ్డ్, ద డేటా ఈజ్ మూవ్డ్ ఫ్రమ్ ద అవుట్పుట్ బఫర్ టు ద డిస్క్ ఫైల్. ఇస్ ఇట్ క్లియర్? అంతవరకు ఎక్కడ ఉంటుంది? మన ప్రోగ్రామ్ లోనే ఉంటుంది. సి ఆ ఫైల్ క్రియేట్ చేసేది మనకి ఏమరా అంటే పర్మనెంట్ గా స్టోర్ చేస్తున్నాం. వేర్ ఇట్ ఈస్ స్టోర్డ్ మీన్స్ ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ అవర్ డిస్క్. డిస్క్ నథింగ్ బట్ సి డ్రైవ్, డి డ్రైవ్. అంటే సి డ్రైవ్ లోనే మాక్సిమం స్టోర్ అవుతుంది. బికాస్ ఆ కంపైలర్ ఎక్కడ దాంట్లో ఉంటుందంటే సి లోనే ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్లీ ద ఫైల్ ఈస్ బీన్ క్లోజ్డ్ ఇన్ సి డ్రైవ్. మన డిస్క్ లోనే స్టోర్ అవుతుంది అనమాట. ఎప్పుడు స్టోర్ అవుతుంది? నువ్వు వన్స్ నీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఇన్పుట్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయితే ఆటోమేటిక్లీ ద ఫైల్ హ్యాస్ బీన్ క్లోజ్. ఫైల్ క్లోజ్ అయితే తప్పితే మనకి ఆ డేటా అనేది మన ఫైల్లో స్టోర్ కాదనమాట. దానికోసమే మనము ఫైల్ని క్లోజ్ చేస్తాం. ఇస్ ఇట్ క్లియర్? మనం క్లోజ్ చేయకుండా యూ మే ఎగ్జిక్యూట్ కంటిన్యూస్లీ. యూ మే ఎగ్జిక్యూట్ కంటిన్యూస్లీ. కంటిన్యూగా ఎగ్జిక్యూట్ చేస్తా అంటే ఆటోమేటిక్గా ఇన్పుట్ అయితే పెరుగుతూనే ఉంటుంది. డేటా అవుట్పుట్ చూడాలంటే ఎక్కడ చూడాలా? ఫైల్లో చూడాలి. ఓకేనా? మనం ఫైల్ క్రియేట్ చేయడమే మనకి పర్మనెంట్ గా ఆ ఫైల్ డిస్క్ లో స్టోర్ అవుతుంది. కాబట్టి మనము ఫైల్ క్లోజ్ అయితేనే మనం ఆ డేటానే రిట్రైవ్. యూ క్యాన్ సీ ద ఫైల్ ఇన్పుట్ ఆఫ్ ద ఫైల్. సి దీస్ ఆర్ ద ఫైల్ మోడ్స్ డిక్లరేషన్స్. వాట్ ఈస్ ద డిక్లరేషన్స్? సి దిస్ ఈస్ ద ఫైల్ మోడ్ అండ్ ఇన్. ఇక్కడ iOS అండ్ ఇన్, దట్ ఈస్ ద ఇన్పుట్ ఆఫ్ ద ఇన్, అవుట్పుట్, యాప్, ATE, బైనరీ. దిస్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద syntax mode for the file. See how to open reading the file means using the iOS in, that just in reading the file for pointer is being of the file. In mode అనేది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే టు రీడింగ్ ద ఫైల్. అంటే ఫైల్ లోపల ఏముందని చూడాలంటే ఏం చేస్తాం? జస్ట్ ఇన్పుట్ మోడ్ లో ఉంటే యు మే రీడ్ ద ఫైల్. ఓకే, what is the open file means iOS.out అనే మోడ్ లో ఉంటే the file has been opened for writing. If the file is already created, okay, already ఉన్న ఫైల్ ని మనం మళ్ళా ఓపెన్ చేసి దాంట్లో ఇన్సర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలా? దట్ ఈస్ ద .out అనే మోడ్ లో మనం ఓపెన్ చేసుకోవచ్చు. See what is the app means the file opens and adding new records. New records అంటే overwrite కాకుండా we may insert the at the end of the file. Is it clear? At the end of the file and end of the file nothing but already 2 lines has been inserted. Third line I would like to insert the third line, fourth line, fifth line and em cheyala. This mode will be useful to add a record, add a new records. Just next ATE mode. ATE mode is to open the file both reading and writing. File pointer is at the end of the file when file is open in his mode, but we can move to any location at the file using the pointers mode. Any location, nothing but on top, bottom, right, left, any location you may move the content of your file. See, this is the binary mode. Ante manam text file lo chusnama here iOS.binary. Binary mode is useful to open a binary mode. Binary mode is useful to open a binary mode, that is in files in by default file is opened as a text mode because ఇక్కడ మనకి టెక్స్ట్ మోడ్ లో ఓపెన్ అవుతుందమ్మా. whereas you must open the same text file into binary mode. ఓకే, ఇప్పుడు మోహన్, మునీష్ ఇట్లా మీ యొక్క నేమ్ అంతా అటెండెన్స్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ దీస్ ఆర్ క్రియేటెడ్ ఇన్ టెక్స్ట్ ఫైల్. టెక్స్ట్ ఫైల్ క్రియేట్ అయింది. ఐ వుడ్ లైక్ టు ఓపెన్ ఇన్ బైనరీ మోడ్. అంటే ఆ న్యూమరిక్ వాల్యూ కావచ్చు, ఆ క్యారెక్టర్ కావచ్చు, నాకు బైనరీ మోడ్ లో కావాలంటే ఏం చేయాలా? I should include this mode, that is the iOS binary mode ante automatically the text file has been converted into binary mode. Is it clear?
Clear? Am I having any Yes, doubts, sir. ma? Okay. No, sir. What are the functions to open the text file, to reading the text file, to writing the text file? How can you open? How can you read? How can you put the input on your files? See, these are the text file functions. How to read, how to write using this syntax. మనము ఫైల్ లోపల డేటాను ఎట్లా రీడ్ చేయాలా, డేటా ఎట్లా ఇన్పుట్ చేయాలా, ఎట్లా రైట్ చేయాలా, ఎట్లా క్యాప్చర్ చేయాలా అనేది ఈ సింటాక్స్ ని యూజ్ చేసుకొని మనం యూజ్ చేస్తాము ప్రోగ్రామ్. వెరాస్ ఇన్ ప్రోగ్రామ్, సి హౌ టు రీడ్ రైట్ ఏ సింగిల్ క్యారెక్టర్ ఫ్రమ్ టు యువర్ ఫైల్ టెక్స్ట్ డాట్ టెక్స్ట్ ఫైల్ అనేది క్రియేట్ చేసినాము విత్ ద హెల్ప్ ఆఫ్ గెట్ ఫంక్షన్. ఇస్ ఇట్ క్లియర్? ఈ గెట్ ఫంక్షన్ అనేది ఎట్లా వర్క్ అవుతుందంటే, టు రీడ్ ఏ సింగిల్ క్యారెక్టర్ ఫ్రమ్ టెక్స్ట్ ఫైల్ అండ్ స్టోర్డ్ ఇన్ ఏ బఫర్. నథింగ్ బట్ నీకు అది కావాలంటే నీకు స్టోర్ చేయొచ్చు, అదర్వైజ్ యూ మే డెలీట్ ద కంటెంట్. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ బఫరింగ్ అంటే ఏమి, ఎంతవరకు నువ్వు స్టోర్ చేయాలనుకో, దట్ ఈస్ ద ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అన్నప్పుడు ఏం చేస్తుంది, అది టెంపరీగా మనం సేవ్ చేసేదాకా స్టోర్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ లైక్ బఫరింగ్ అంట. బఫరింగ్ నథింగ్ బట్ జస్ట్ ఫ్లోటింగ్. ఓకేనా? బఫరింగ్ ఈస్ ఏ మెమరీ యూజ్ టు టెంపరీ హోల్డ్ ద డేటా. అంటే ఎంతవరకు మనకి ఉంటుందమ్మా బఫరింగ్ అన్నప్పుడు, రీడ్ ఏ సింగిల్ క్యారెక్టర్. నేను టైప్ చేస్తున్నా, ఓకే, వాట్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ ద డేటా, టైపింగ్, జస్ట్ ఐఎమ్ టైపింగ్ ద మోహన్ అనేది టైప్ చేస్తున్నా, ఎంతవరకు సేవ్ చేసేది, దట్ ఈస్ ద బఫరింగ్. జస్ట్ ఇమీడియట్ గా నేను మోహన్ అనేది డెలీట్ చేసి మునీష్ అని టైప్ చేస్తున్నాను అనుకోండి. టైప్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ రెండు ఫ్లక్చుయేషన్, దట్ ఈస్ ద బఫరింగ్ అంటే నువ్వు ఎప్పుడు ఏది ఫిక్స్ అయిపోయి స్టోర్ చేయాలనుకుంటావో అంతవరకు, దట్ ఈస్ ద బఫరింగ్ అంట. జస్ట్ గెట్ ఫంక్షన్ అనేది ఎందుకు యూజ్ చేస్తుంది, యూ మే ఇన్సర్ట్ ద సింగిల్ లైన్ ఇంటూ ద ఫైల్ డాట్ గెట్ క్యారెక్టర్. సి వేర్ ఇస్ ద ఫైల్, వాట్ ఈస్ ద ఫైల్ డాట్ గెట్ క్యారెక్టర్ అన్నప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చింది, దట్ ఈస్ ద టెక్స్ట్ ఫైల్ ఆల్రెడీ క్రియేటెడ్. ఐ హావ్ క్రియేటెడ్ ద టెక్స్ట్ ఫైల్. ప్రీవియస్ స్లైడ్ లో we have created abcd.txt file అనేది క్రియేట్ చేద్దాం. ఫైల్ has been created. ఇప్పుడు I am going to insert the data. How I would like to insert the data means using this syntax, that is the file.get. See here, get function అనేది ఎక్కడ యూజ్ అవుతుందో, we are going to insert the new line into the function. new line into the file. ఆ ఫైల్ లో మనం ఏదైనా ఎంటర్ చేయాలంటప్పుడు సింపుల్ సింటాక్స్ గెట్ ఫంక్షన్. ఓకే, ఎక్కడి నుంచి ఆ ఫైల్ తీసుకోవాలా, యూజింగ్ ద ఫైల్ డాట్ గెట్ క్యారెక్టర్. ఇస్ ఇట్ క్లియర్? గెట్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి, యూజర్ దగ్గర నుంచి క్యారెక్టర్ తీసుకొచ్చేస్తుంది అనమాట. దట్ ఈస్ ద ఇన్సర్ట్. ఐఎమ్ ఇన్సర్టింగ్ ద డేటా ఇంటూ ద ఫైల్. సి పుట్ ఫంక్షన్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ అంటే, ఈ పుట్ ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుంది, రైటింగ్ ఏ సింగిల్ క్యారెక్టర్ ఇంటూ ద టెక్స్ట్ ఫైల్. ఇస్ ఇట్ క్లియర్? రైటింగ్ ఏ సింగిల్ క్యారెక్టర్, దట్ ఈస్ ద ఇన్పుట్ మనం ఏమి ఇస్తున్నామో దాన్ని తీసుకోబోతుంది. ఎక్కడికి, వేర్ ఇస్ ద ఇన్పుట్ కి ఏమి యూజ్ చేస్తున్నాం ఫంక్షన్, జస్ట్ పుట్. గెట్ అంటే అవుట్పుట్. ఇస్ ఇట్ క్లియర్? వాట్ ఈస్ ద పుట్ ఈస్ ద ఇన్పుట్, గెట్ ఈస్ ద అవుట్పుట్. ఇస్ ఇట్ క్లియర్? సేమ్ సింటాక్స్ నే ఎక్కడ నుంచి తీసుకురావాలా, ఎక్కడ నుంచి ఇన్సర్ట్ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్? ఎక్కడ మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ చేయాలా, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తీసుకురావాలా, ది టూ వర్డ్స్ ఐఎమ్ అసైనింగ్ దిస్ ఫంక్షన్. గెట్, ఇక్కడ ఫైల్ గెట్ క్యారెక్టర్ అన్న, ఫైల్ లోపల ఏముందో దాన్ని తీసుకురావాలా, దట్ ఈస్ ద అవుట్పుట్. ఓకే, దట్ ఈస్ ద ఫంక్షన్. ఇక్కడ గెట్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఫైల్ లోపల ఉన్న కంటెంట్ ని తీసుకొచ్చి మనకి డిస్ప్లే చేస్తుంది. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద గెట్ ఫంక్షన్. సి పుట్ ఫంక్షన్ ఏమవుతుంది, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పుట్ ఫంక్షన్, ఫైల్ డాట్ పుట్ క్యారెక్టర్ అంటున్నాం. వేర్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ ద డేటా మీన్స్ I want to insert the data into the file. Okay, a file అనే text file has been created. File అనే text file కావచ్చు, లేకపోతే abc.txt file కావచ్చు, whatever it may be, you may assign here abc.put. Okay, abc అంటేనే the abc refers to the file. ఆ ఫైల్ కి రెఫర్ అవుతుందమ్మా, abc టెక్స్ట్ ఫైల్ అనేది రెఫర్ అవుతుంది అనమాట. మనం ఇచ్చే ఇన్పుట్ ఎక్కడ స్టోర్ అవుతుంది, abc అనే టెక్స్ట్ ఫైల్ లో స్టోర్ కావాలి. దట్ ఈస్ ద పుట్ డేటా. వేర్ ఐ వాంట్ టు పుట్ మీన్స్ ద ఫైల్ లో నేను ఇచ్చే డేటానే ఇన్పుట్ చేయాలి. దట్ ఈస్ ద ఫంక్షన్ హియర్ యూజింగ్ పుట్ ఫంక్షన్ ఈజ్ ఇన్సర్ట్ ద డేటా ఇంటూ యువర్ ఫైల్. సి సేమ్ గెట్ లైన్. హౌ టు గెట్ లైన్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఎట్లా వర్క్ అవుతుంది, హౌ టు గెట్ లైన్, దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ లైన్. ఓకే, ఎగ్జాక్ట్ లైన్, రీడ్ ఎ లైన్ ద టెక్స్ట్
file is stored in a buffer. అంటే suppose 1 2 3 4 5 6 అనేసి న్యూమరిక్ నంబర్స్ ఇచ్చేసి లైన్ 1 లైన్ 2 డిఫాల్ట్ బై డిఫాల్ట్ ఈ ప్రోగ్రామ్ లో యూ షుడ్ నాట్ అసైన్ ద న్యూమరిక్ అంటే నంబర్స్ కావచ్చు బుల్లెట్స్ కావచ్చు మనం ప్రోగ్రామ్ లో అసైన్ చేయాల్సిన అవసరం లేదు. See the conditions ఎట్లా వర్క్ అవుతుంది, if conditions, else conditions, while loop conditions ఎట్లా వర్క్ చేస్తుంది ప్రోగ్రామ్ లో. క్లాసెస్ ఆర్ ఆబ్జెక్ట్స్ అంటే క్లాస్ అన్న ఆబ్జెక్ట్ అన్న రెఫర్ చేస్తాం. బికాస్ ఇప్పుడు మోహన్ అనే కావాలా, మునీష్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే డిస్ప్లే కావాలా, ఆ టూ కండిషన్స్ కి ఆల్రెడీ దగ్గర క్లాస్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. నేను క్లాస్ క్రియేట్ చేసినప్పుడు ప్రోగ్రామ్ లో ఎట్లా రెఫర్ చేస్తున్నాము, జస్ట్ ఐఎమ్ రెఫరింగ్ ద క్లాస్. ఈ క్లాస్ పోతే ఏమవుతుంది, సింపుల్ ఇంట్రెస్ట్, ఓకేనా. ఈ క్లాస్ పోతే ఏమవుతుంది, సపోజ్ మునీష్ అనే క్లాస్ పోతే ఏమవుతుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్. జస్ట్ ఐఎమ్ రెఫరింగ్, ఐఎమ్ నాట్ లైన్స్, లైన్ 1 పోతే మోహన్, లైన్ 2 పోతే మునీష్ అనేది రెఫర్ చేయడం లే, డైరెక్ట్లీ వీఆర్ రెఫరింగ్ ద క్లాసెస్ ఆబ్జెక్ట్ ని బేస్ చేసే ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సేమ్ హియర్ ద ఫైల్ లైన్, I would like to insert exact file line, file లో టెక్స్ట్ లైన్ 2 3 4 అనేసి ఏదైనా ఉంటే ఆ లైన్ లో ఉన్న ఎగ్జాక్ట్ నంబర్ ని నాకు అవుట్పుట్ ఇన్సర్ట్ చేసిన డేటానే తీసుకురావాలంటే ఏం చేయాలా, ఫైల్ get line that is S80, that is number, for example serial number 80th line లో నెక్స్ట్ లైన్ లేకపోతే see 80 లైన్స్ ఇన్సర్ట్ చేస్తే 80th లైన్ నాకు డిస్ప్లే కావాలి. ఓకే, ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ దాంట్లో గెట్ క్యారెక్టర్ అన్నా అంటే ఫైల్ లోపల ఉండే ఏమున్నా కానీ నాకు తీసుకొచ్చి ఇవ్వాలని, దట్ ఈస్ ద ఫంక్షన్. గెట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తుంది. గెట్ ఫంక్షన్ లోపల ఏమి, CH, దట్ ఈస్ ద క్యారెక్టర్. ఆ ఫైల్ లోపల ఉన్న క్యారెక్టర్ మొత్తం డిస్ప్లే కావాలంటున్నా. whereas put character అంటున్నప్పుడు క్యారెక్టర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ టు ఇన్సర్ట్ ద డేటా, ఆ డేటాను ఎత్తుకుపోయి ఆ ఫైల్లో ఇన్సర్ట్ చేయాలంటారు, దట్ ఈస్ ద పుట్ క్యారెక్టర్. హియర్ గెట్ లైన్ అంటున్నా. గెట్ లైన్ మీన్స్ I am referring the line number 80. okay, yes, serial number 80 లో ఏముంది, what is the line, this is the second BCom CA కంప్యూటర్ అప్లికేషన్ స్టూడెంట్స్ అంటున్నాను అనుకోండి. ఆ CA లో ఎవరెవరిది లైన్ ఉంది, సీరియల్ నంబర్స్ 1 to 49 మెంబర్స్ లో నాకు 49 లో I would like to display the 49, who is the 49 serial number అనుకోండి. here I am giving exact number, that is the 49. here 80 ఇచ్చినాను, 80 ఇచ్చినప్పుడు 80 లో ఏమవుతుందో దాన్ని తీసుకొస్తుంది. if it is empty line ఉంటే కూడా the output is empty. is it clear? exact line కావాలన్నప్పుడు I am using here, that is the get line function అనేది యూజ్ చేస్తే ఆటోమేటిక్లీ ఎగ్జాక్ట్ లైన్ లే డిస్ప్లే చేసుకోవచ్చు. see same thing f in nothing but a file input. ఎక్కడ where I would like to input means already the file line has been seen. నేను ఆ లైన్ లో 80 లో ఏముందో చూసినాను, ఆటోమేటిక్ I would like to replace the content. ఏం కంటెంట్, s లో ఉన్న కంటెంట్ ని రీప్లేస్ చేయాలంటే జస్ట్ I am inserting f in file input, where ఎక్కడ ఇన్పుట్ చేయాలా, s ఎక్కడ ఉందో అక్కడ I would like to input. just I am writing a line to a file, అంటే inserting a line where I want exactly insert అంటే replace. I would like to replace the file, అంటే ఆ లైన్ లో నేను రీప్లేస్ చేయాలంటే ఎగ్జాక్ట్లీ I am point out the ఆ s అనేది పాయింట్ అవుట్ చేసి నేను రీప్లేస్ చేసుకుంటున్నాను. is it clear? this is the function to reading or writing the line from a file. is it clear? Am I having any doubts on this? No sir. see same how to read or write a word from a line. see here character ch, this is the declaration. okay, here I am declaring the array. ch అనేది క్యారెక్టర్, క్యారెక్టర్ డిక్లేర్ చేసినాను. అరే ఎందుకు డిక్లేర్ చేసిన, వై ఐ ఆమ్ డిక్లేరింగ్ ద అరే మీన్స్ అరే అంటే దానికి వాల్యూ ఎగ్జిట్ కాకూడదు బికాస్ ఆఫ్ డేటా. యాక్చువల్ గా సిస్టమ్ లో మనకి డేటా ఇస్ ద ఇంపార్టెంట్ రోల్. ఈవెన్ దో అవర్ నెట్వర్క్ కూడా మనకి 100 MBPS డేటా అంటున్నామా, వేరాస్ 100 MBPS ఎందుకు ఇంక్రీజ్ చేసుకున్నామంటే స్పీడ్, నెట్వర్క్ యాక్సెసింగ్ స్పీడ్. వేరాస్ 10 MBPS 20 MBPS 30 MBPS అంటే దీస్ ఆర్ డిక్రీజింగ్ ద స్పీడ్ ఆఫ్ యువర్ నెట్. why here I am using 100 MBPS. everything is based on your data bytes. okay, bytes మనకు డేటాని బేస్ చేసుకునేకే మనం సిస్టమ్ ప్రోగ్రామ్ కావచ్చు, మనకు డేటా అప్లోడింగ్ డౌన్లోడింగ్ కావచ్చు, ఏదైనా బేస్డ్ ఆన్ యువర్ డేటా ఓన్లీ ఇట్ విల్ వర్క్. here I am assigning the 20, that is the array size is a 20 అన్నప్పుడు ఎగ్జాక్ట్లీ వాట్ ఇస్ ద సైజ్ 20 అన్నప్పుడు ఆ 20 కి మించి ఏ లెటర్స్ గాని ఇన్సర్ట్ చేయకూడదు, అంటే డేటా వేస్టేజ్ కాకూడదు అన్నప్పుడు I am declaring the array డిక్లేర్ చేసినప్పుడు హౌ టు రైట్ ద
array in a word from to the file. See, simple. Here I am calling the function that is the f in file input get line character 20. Okay, where it is means ఈ 20 అనే అరే ఎక్కడ ఉందో అక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాం. We can use the file that is a character for reading and a file ch writing that is a character writing a word into the text that is exactly into your array. Array declaration ఎక్కడ ఇచ్చినామో అక్కడికే ఆ ఫైల్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. Is it clear? This is the example to create a text file. How to create a file? How to create a text file into your programming? How to create? Just simple. Is it clear? Here I am not writing, I am not inserting any file. Okay, just I am opening the file. That is the abc.txt file. That is the output of the file stream. Okay, file output. Ekkada I am creating the file abc.txt file. .txt file ఎందుకంటే this is the extension of your file. Okay, the file has been created. Okay, file has been created. ఇక్కడ just I am create మనకు output వస్తుంది. File has been created. After creating here, see the close function. Is it clear? Why here I am using this function means file create అయితే అవ్వగానే default గా the file has been opened. Okay, see in our notepad లో word గానే ఏమన్నా కానీ MS Office పోతున్నామా, just I am click the MS Word click చేస్తానే డిఫాల్ట్ గా ఫైల్ ఓపెన్ అయిపోతుంది. ఓకే నా ఓపెన్ అయిపోతే ఏమవుతుంది, ఫైల్ సేవ్ చేసినా లేకపోయినా ఏమవుతుంది, న్యూ డాక్యుమెంట్ అనేది క్రియేట్ అయిపోయింది. డిఫాల్ట్ ద ఫైల్ నేమ్ హ్యాస్ బీన్ అసైన్డ్ బై ద యాప్. అప్లికేషన్ ఏమవుతుంది, డిఫాల్ట్ గా క్రియేట్ అయిపోతుంది. హియర్ ఏం చేస్తున్నాము, వీఆర్ అసైనింగ్ ద ఫైల్ నేమ్ దట్ ఈస్ ద abc.txt ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఫైల్ హాస్ బీన్ క్రియేటెడ్, డేటా హాస్ బీన్ ఇన్సర్టెడ్. ఏమేమి ఇన్సర్ట్ చేసినా మొత్తం ఇన్సర్ట్ అవుతుంది. ఇన్సర్ట్ అయిన డేటా ఎక్కడ ఉంది చూడాలంటే ఏం చేయాలా, ఓకేనా, మీరు ఫైల్ ఓపెన్ చేసినారు, డేటా ఇన్సర్ట్ చేసినారు, ఫైల్ సేవ్ అయిందా లేదా చూడాలంటే ఏం చేయాలా, ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ వర్క్ యూ క్లోజ్ ద ఫైల్, సేవ్ యాస్ అన్నప్పుడు దెన్ ఓన్లీ యూ క్యాన్ ఫైండ్ అవుట్ ద ఫైల్ వేర్ ఈస్ and you can open the file, then only you can see what is the output of the file. అంటే ఒకసారి మనం సేవ్ చేసిన ఫైల్ ని క్లోజ్ చేసేస్తే మళ్ళీ ఓపెన్ చేస్తే తప్పితే మనకి ఫైల్ లోపల ఏముందో తెలియదు కదమ్మా. అంతవరకు ఏమవుతుంది, ఏమేమి ఇన్సర్ట్ చేసినా మొత్తం ఇన్సర్ట్ అవుతుంది. మనకి తెలియాలంటే ఏం చేయాలా, హియర్ ఐ ఆమ్ క్లోజింగ్ ద ఫంక్షన్. ఎక్కడ క్లోజ్ అవుతుంది, దట్ ఈస్ ద ఫైల్ అవుట్పుట్. ఓకే, ఇక్కడ ఫైల్ అవుట్పుట్ ఏమి abc.txt ఫైల్ అనేది ఓపెన్ అయిపోయింది కాబట్టి ఆ ఫైల్ ని క్లోజ్ చేయాలా. హియర్ ఐ యామ్ యూజింగ్ దిస్ ఫంక్షన్. వై? బికాజ్ ఐ వుడ్ లైక్ టు క్లోజ్ ద ఫైల్. ఆ ఫైల్ ని క్లోజ్ చేయాలంటే ఏం చేయాలా, హియర్ ఐ యామ్ యూజింగ్ క్లోజ్ ఫంక్షన్. ఏని క్లోజ్ చేయాలా, అవుట్ అంటే ఏమి, abc.txt ఫైల్ అనేది అవుట్, దట్ ఈస్ ద ఫైల్ అవుట్పుట్. ఓకే, ఫైల్ అవుట్పుట్ ని క్లోజ్ చేయాలనేసి హియర్ ఐ యామ్ క్రియేటింగ్, హియర్ ఐ యూజింగ్ దిస్ క్లోజ్ ఫంక్షన్ యూజ్ చేసి ఐ యామ్ క్లోజింగ్ ద file. Is it clear? This is the program to create a text file. For example, this is the header file, void main. I am creating the text file. For అంటే సింపుల్ గా మనం ఫైల్ క్రియేట్ చేయాలంటే using this header file I am creating the text file. After creating this file, how to close the file means just I am using this close function. With the help of this close function I am closing the text file. Is it clear, ma? Is it clear? Having any doubts on this? No, sir. మిగతా వాళ్ళకమ్మా? No, sir. ఏదైనా డౌట్స్ ఉంటే మీ if you have raised any questions, if you having any doubts please raise your questions ma. ఏమైనా డౌట్స్ ఉంటే you may raise your questions, you may raise your doubts. No, sir. అర్థమైందా, మనం ఫైల్ ఎందుకు ఓపెన్ చేస్తున్నాము, ఎందుకు క్రియేట్ చేస్తున్నాము, ఎందుకు రైట్ చేస్తున్నాము, ఎనీ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. వన్ ఇస్ బైనరీ ఫైల్, అనదర్ వన్ ఇస్ టెక్స్ట్ ఫైల్. బైనరీ ఫైల్లో ఎట్లా డిస్ప్లే వస్తుంది, నెక్స్ట్ టెక్స్ట్ ఫైల్లో అవుట్పుట్ ఎట్లా ఉంటుంది. సపోజ్ ఈ టెక్స్ట్ ఫైల్ని మనం బైనరీ ఫైల్గా కన్వర్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది అవుట్పుట్. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉందా, ఫైల్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాము, ఎందుకు ఓపెన్ చేస్తున్నాము, ఎట్లా ఓపెన్ చేస్తున్నాము, యూజింగ్ ద సింటాక్స్లో ఏమైనా డౌట్స్ ఉందా, ఏమేమి సింటాక్స్ యూజ్ చేసి మనం ఫైల్ ఓపెన్ చేస్తున్నాము, ఏమేమి సింటాక్స్ యూజ్ చేసి ఫైల్ క్లోజ్ చేస్తున్నాము.
ఓపెన్ చేసిన ఫైల్ని ఎందుకు క్లోజ్ చేయాలా, ఎట్లా క్లోజ్ చేయాలా, యూజింగ్ దే క్లోజ్ ఫంక్షన్, ఈ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేయాలి, ఇట్లా ఏదన్నా డౌట్స్ ఉంటే యూ మే రైజ్ యువర్ క్వశ్చన్స్. హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ మా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. ఓకే. Okay, ma. We will see you next class. Thank you.